ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో మొట్టమొదట కాణిపాకంలో మహాప్రాకారం అనే దాన్ని నిర్మించాలనేది ఆయన చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మన టీం ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేము కానీ, అధికారులు కానీ ఎవరైనా స్వాములు వెళ్ళినప్పుడు ఆయన్ని ఏదైనా ప్రత్యేక పరిస్థితులు కలిసినప్పుడు ప్రత్యేకంగా మనకి ఈ మహాప్రాకారం ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. సో ఎప్పుడు రివ్యూ మీటింగ్లో కూడా మాకు కమిషనర్ కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానివ్వండి, ఈ మాస్టర్ ప్లాన్లో ఎటువంటి మార్పులు చేర్పులు జరగకుండా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే మనం కొంత ల్యాండ్ అక్విజిషన్, సుమారుగా 5 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఉంది. దాంట్లో కమర్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఆ రైతులతో మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు కన్సెంట్ ఇస్తే మనం ముందుకు వెళ్తున్నాం. సో ఆ 5 acres తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ మిగతా అంతా కూడా పెండింగ్ మనకేమీ లేదు. సో మనకి ముఖ్యంగా క్యూ కాంప్లెక్స్ ఇప్పుడు మనం సుమారుగా 600 meters వరకు ఫ్రీ క్యూ లైన్ ఒకే కాంప్లెక్స్లో ఉంది. అది తప్పితే మనకి మిగతాకి ఎక్కడ కూడా స్టాండింగ్ కోసం ఏమి లేదు. దానికోసం మనం ఒక క్యూ కాంప్లెక్స్ ప్రపోజల్ చేసాం 23 కోట్లతో. ఆ ప్రతిపాదనలు సిద్ధమైనవి. అదేవిధంగా బస్ స్టాండ్ కూడా మనకి టెంపరీగా ఒక రేకుల షెడ్లో ఆర్టీసీ బస్ స్టాండ్ నడుస్తుంది. దాన్ని కూడా పర్మనెంట్గా ఒక బస్ స్టాండ్ తయారు చేయడం, 2 కళ్యాణ మండపాలు, ఒక గెస్ట్ హౌస్ కోసం మేము ప్రతిపాదన పంపించున్నాం. టీటీడీ నుంచి కూడా 25 crores మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుందని చైర్మన్ గారు, అదేవిధంగా ఈఓ గారు వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చున్నారు. వచ్చిన డబ్బులతో మొట్టమొదట కళ్యాణ మండపాలు 2, అదేవిధంగా గెస్ట్ హౌస్ కడతాం. మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్న నిధులతో ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి, లేకపోతే మిగిలిన మౌలిక సదుపాయాలు క్యూ కాంప్లెక్స్ లాంటివి నిర్మించడానికి మేము వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం.